గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఒక ఫ్లాటిష్ ట్రెండ్ కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతుంటే 1-2 మార్కెట్స్ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా 9688 8 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. స్వల్ప నష్టం, మేబీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు మార్కెట్స్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్లోబల్ కన్సర్న్స్ అయితే చాలా ఉన్నాయి. ఫార్మర్ ఎఫ్బిఐ డైరెక్టర్ అమెరికాలో జేమ్స్ కోమీ ఆయన టెస్ట్ మనీ ఉంది. ఆ టెస్ట్ మనీ కోసం మార్కెట్స్ కూడా ఎదురు చూస్తున్నాయి. అలాగే యూకే ఎలక్షన్స్ రాబోతున్నాయి అతి త్వరలో. అండ్ ఈసీబీ మీట్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మీట్ ఉంది. ఈరోజు సాయంత్రానికి ఈసీబీ నిర్ణయాలు వస్తాయి. అలాగే డిప్లొమాటిక్ కనెక్షన్స్ విత్ ఖతార్, గల్ఫ్ టెన్షన్స్ కొనసాగుతున్నాయి. సో జియోపొలిటికల్ కన్సర్న్స్ ఉండడంతో క్రూడ్ ప్రైసెస్ $45.84 పడిపోయింది క్రూడ్ ప్రైస్. సో యూఎస్ ఇన్వెంటరీస్ పెరిగాయన్న వార్తలు కూడా క్రూడ్ ప్రైసెస్ తగ్గడానికి ప్రధాన కారణం. అయితే మన మార్కెట్స్లో మాత్రం నిన్న ఆర్బీఐ పాలసీ తర్వాత ఒక స్ట్రాంగ్ ర్యాలీ ఇన్ బ్యాంకింగ్ స్టాక్స్ చూసాం. ప్రత్యేకించి నిఫ్టీ, కోర్స్ నిఫ్టీలో మనం పెద్ద లాభాలు చూడకపోయినప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. అండ్ రెండు కూడా నిఫ్టీ బ్యాంక్ అలాగే నిఫ్టీ రెండు కూడా జస్ట్ రికార్డ్ హైకి కొద్ది దూరంలో క్లోజ్ కావడం చూసాం. సో ఆర్బీఐ ఇన్ఫ్యాక్ట్ గ్రోత్ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మన ఎకానమీకి సంబంధించి జీవీఏ ప్రత్యేకించి గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ని 10 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. 7.4% నుంచి 7.3% ఉండొచ్చు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో, అంటే 2017-18లో అంటూ కొంత వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా మార్కెట్స్ ఏమాత్రం పట్టించుకోకుండా నిన్న అనూహ్యంగా లాభపడటం చూసాం. పోస్ట్ ఆర్బీఐ పాలసీ నిన్న మార్నింగ్ కూడా మనం అనుకున్నాం ఒక బ్రేక్అవుట్ వచ్చే అవకాశం ఉంది ఆర్బీఐ పాలసీ తర్వాత అని. సో అదే బ్యాంకింగ్ రంగానికి సంబంధించి చూసాం. సో అలాగే జిఎస్టీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫ్లేషన్ మీద ఓవరాల్ ఎఫెక్ట్ ఉండదు అంటూ ఆర్బీఐ చెప్పింది. అండ్ సిపిఐ ఇన్ఫ్లేషన్ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ 4% బ్యాండ్ ఆఫ్ +or-2% ఉండొచ్చు. అలాగే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ 2 to 3.5% ఉండొచ్చు అంటూ చాలా లోవర్ ఇన్ఫ్లేషన్ టార్గెట్స్ని ఇవ్వడం చూసాం. సో ఈ నేపథ్యంలో నిన్న ఎన్బిఎఫ్సిస్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, అలాగే బ్రోకింగ్ సంస్థల షేర్లు, సో లైక్ ఎడిల్వైజ్ ఆర్ ఐఏఎఫ్ఎల్ హోల్డింగ్స్, జేఎం ఫైనాన్స్, మోతిలాల్ ఓస్వాల్, ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. అలాగే క్యాడిలా, వివి మెడ్ ల్యాబ్స్ లాంటివి ఫార్మాలో కొద్దిగా ఎక్కడైనా పాజిటివ్ న్యూస్ ఉన్న కౌంటర్స్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. అండ్ పిఎస్యూ బ్యాంక్స్ ప్రత్యేకించి ఎస్బీఐ, ఈవెన్ చిన్న బ్యాంక్స్ లైక్ అలహాబాద్ బ్యాంక్ లాంటివి కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. అండ్ లీడ్ చేసినవి ఏంటి అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, ఈ రెండు నిఫ్టీని లీడ్ చేశాయి. బట్ ఐటీ స్టాక్స్ డ్రాగ్ చేశాయి. అదర్వైజ్ నిఫ్టీ వుడ్ హ్యావ్ బీన్ మచ్ మోర్ స్ట్రాంగర్ నెంబర్ ఉండేది నిన్న. ఐటీ స్టాక్స్ ఎస్పెషల్లీ టీసీఎస్ 3% తగ్గింది, ఇన్ఫోసిస్ తగ్గింది. సో వీటన్నిటిలో కూడా కొంత మళ్ళీ ప్రైసింగ్ ప్రెషర్స్ ఉన్నాయి అంటూ ఒక వార్త రావడం, దాంతో ఐటీ స్టాక్స్లో సెల్లింగ్ చూసాం. సో ఐటీ ఇండెక్స్ 1.89% తగ్గింది. అదర్వైజ్ ఫ్లోస్ చాలా చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తున్న మార్కెట్ ఇది. డొమెస్టిక్ లిక్విడిటీ అనేది మార్కెట్స్ను కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తుంది. సో లాస్ట్ మంత్ కూడా ఇన్వెస్టర్స్ 10,000 crores కంటే ఎక్కువ మనీని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పటిదాకా ఇయర్ టు డేట్ చూస్తే నెట్ ఫ్లో 83,469 crores, అంటే $13 billion ఆఫ్ మనీ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ లైక్ అస్, మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తుంది. సో ఈ మనీ అంతా కూడా మళ్ళీ డొమెస్టిక్ మార్కెట్స్ని డ్రైవ్ చేస్తున్న అంశం. సో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ప్రధాన కారణం మన రిటైల్ ఇన్వెస్టర్స్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్కెట్స్లోకి రావడం. సో ఇది పదే మనం చెప్పుకుంటున్న అంశమే. సో ఇవాళ కూడా మనకు ఆఫ్కోర్స్ రిలయన్స్ క్యాపిటల్లో ఒక న్యూస్ ఉంది. రిలయన్స్ క్యాపిటల్లో రిలయన్స్ నిపాన్ లైఫ్ ఏఎంసీ ఏదైతే ఉందో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఐపీఓకి రాబోతున్నారు. సో ఫస్ట్ ఏఎంసీ టు లిస్ట్ అంటూ ఒక వార్త వస్తుంది మనకు. సో రిలయన్స్ క్యాపిటల్లో ఇప్పుడు సమ్ ఆఫ్ ది పార్ట్స్ వాల్యుయేషన్ కనుక చూస్తే 20,000 crores వాల్యూ, సుమారుగా మోర్ దాన్ 20,000 crores కనిపిస్తుంది. సో మార్కెట్ క్యాప్ ఈజ్ జస్ట్ 3,000 crores ఆర్ సంథింగ్ లైక్ దట్. సో చాలా హ్యూజ్ గ్యాప్ ఇన్ రిలయన్స్ క్యాపిటల్స్ సమ్ ఆఫ్ ది పార్ట్స్ వాల్యుయేషన్ అండ్ ది మార్కెట్ క్యాప్. కాబట్టి రిలయన్స్ క్యాపిటల్లో ఇక్కడ నుంచి మరికొంత ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య ఎవరైనా డిక్లైన్స్లో కొన్ని ఉంటే వాళ్ళందరికీ కూడా లాభాలు రాబోతున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్, హౌసింగ్ ఫైనాన్స్ రంగాలకు చెందిన స్టాక్స్ ఆర్బీఐ పాలసీ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఆర్బీఐ నెక్స్ట్ పాలసీలో డెఫినెట్లీ ఒక రేట్ కట్ ఉంటుంది అని ఇప్పుడు మార్కెట్స్ అంచనా వేస్తున్నాయి. ఇది రియల్ ఎస్టేట్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి చాలా లాభసాటి నిర్ణయం అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ రెండు రంగాలకు చెందిన స్టాక్స్, వీటితో పాటు రిలయన్స్, ఐసిఐసిఐలో ర్యాలీ కొనసాగితే, అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఇవాళ
వీక్లీ ఎక్స్పైరీ ఉంది. సో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. కొంత వీక్లీ ఎక్స్పైరీ సంబంధించిన సర్దుబాట్లు బ్యాంక్ నిఫ్టీలో మనం చూసే అవకాశం ఉంది. అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఇవి ఆల్ టైమ్ హైస్కి ఎప్పటికప్పుడు మరికొద్ది పాయింట్లు యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే కారణాలే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. దేర్ ఆర్ నాట్ మెనీ నెగిటివ్ క్యూస్. ఏదైనా 1-2 నెగిటివ్ క్యూస్ ఉన్నా కూడా మార్కెట్స్ 1 or 2 days అడ్జస్ట్మెంట్తో పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్ హైస్ తీసుగా ముందుకు వెళ్తున్న ఒక ట్రెండ్, మనం ఆ ట్రెండ్లో ఉన్నాం ఇప్పుడు మనం. సో అనలిస్ట్ ఏమంటున్నాడు అడిగి తెలుసుకుందాం. సో ఒక ఈవెంట్ అయిపోయింది, ఆర్బీఐ పాలసీ అయిపోయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో వాతావరణం చాలా బ్యూటిఫుల్గా ఉంది, చక్కగా వర్షాలు పడుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మేము అందరం పడవలు వేసుకుని వచ్చాం, కార్లలో కాదు, ఆఫీస్కి. సో రోడ్ల నిండా నీళ్లు పారుతూ మన మున్సిపల్ అథారిటీస్ వైఫల్యాన్ని మరొకసారి చూపిస్తూ ఇప్పుడే ఎలా ఉందంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో అందరికీ భయంగా ఉంది హైదరాబాద్ వాసులు. సో ఎటువంటి షార్ట్ టర్మ్ ట్రెండ్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తాను మార్కెట్స్లో? యా, షార్ట్ టర్మ్ ట్రెండ్ ఈజ్ గోయింగ్ టు బి గుడ్ అండి. ఎస్పెషలీ మీరు ఇప్పుడు మెన్షన్ చేసినట్టు వీ యాక్చువల్లీ వెల్కమ్ దిస్ షవర్. చాలా రోజుల తర్వాత ఓకే, రోడ్ల పరిస్థితి పక్కన పెడితే ఐ థింక్ హైదరాబాద్ ఈజ్ రియలీ గెటింగ్ కూలర్ అండ్ కూలర్. ప్రాబ్లీ ఈ ఇయర్ మంచి వర్షాలు కురుస్తాయని చెప్పి ఆశిద్దాం.